హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం అండర్ వాల్యూడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అన్నమాట. ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది ఎప్పుడు కూడా డిమాండ్ లో ఉండే సెక్టర్ అండి. కానీ హిడెన్ జెమ్స్ అయిన అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే మన పోర్ట్ఫోలియోని బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు చాలా వీడియోస్ లో అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏంటో చెప్పాను కదా. మార్కెట్ ఓవర్ రియాక్షన్ అలాగే షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ వల్ల ఒక స్టాక్ అనేది దాని ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పిఈ అనేది ఇండస్ట్రీ పిఈ కంటే తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ ని మనం ఏమంటామంటే అండర్ వాల్యూ స్టాక్స్ అని అంటాం. అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో స్టాక్స్ అండర్ వాల్యుయేషన్ కి టెంపరరీ సప్లై చైన్ ఇష్యూస్ లేకుంటే మార్కెట్ సెంటిమెంట్ ఆర్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ అనేవి రీజన్ అయ్యి ఉండొచ్చండి. బట్ ఇవి స్ట్రాంగ్ కంపెనీస్ అన్నమాట, విత్ సాలిడ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అండి. అండర్ వాల్యూడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు ఇండియాలో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎందుకు అట్రాక్టివ్ గా ఉందో అండర్స్టాండ్ చేసుకుందాం. FMCG సెక్టర్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ ఫుడ్ అండ్ బెవరేజెస్, పర్సనల్ కేర్, హౌస్ హోల్డ్ కేర్ ఇలా చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్ లో చాలా అవసరం అన్నమాట. ఇండియాలో FMCG సెక్టర్ అనేది లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ లో ఉందన్నమాట. ఇండియాలో FMCG సెక్టర్ కి కీ డ్రైవర్స్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్ అండి. ఫస్ట్ వన్, లార్జ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ అనేది వాస్ట్ కస్టమర్ బేస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రైజింగ్ ఇన్కమ్స్ అన్నమాట. పెరుగుతున్న డిస్పోజల్ ఇన్కమ్స్ లెవెల్స్ అనేవి కన్స్యూమర్ స్పెండింగ్ ని పెంచుతున్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అర్బనైజేషన్ అండి. ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రూరల్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అండి. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏంటంటే రూరల్ మార్కెట్ లోకి పెనెట్రేట్ అవుతున్నాయి అనమాట. దీనివల్ల సిగ్నిఫికెంట్ గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈ కామర్స్ గ్రోత్ అండి. పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అనేది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రీచ్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ అండర్ వాల్యూడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే కేఆర్బిఎల్ లిమిటెడ్ అండి. ఇది వరల్డ్ లోనే లీడింగ్ బాస్మతి రైస్ ప్రొడ్యూసర్ అన్నమాట. సీడ్ డెవలప్మెంట్ నుండి కాంటాక్ట్ ఫార్మింగ్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ, స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుందండి. అలాగే ఇది ఇండియాలోనే బ్రాండెడ్ బాస్మతి రైస్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా అండ్ లార్జెస్ట్ ఫార్మింగ్ నెట్వర్క్ కూడా ఈ కంపెనీకి ఉందండి. కంపెనీ బ్రాండ్స్ లో ఇండియా గేట్, తాజ్ మహల్, డూన్, నూర్జహాన్, బెమిసల్ ఉన్నాయండి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 6,309 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 15.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.5% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 545 crores ఉందన్నమాట. అండ్ మీరు కనుక ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 294 ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 276 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే కేఆర్బిఎల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 39.9 ఉంటే స్టాక్ పిఈ అనేది 12.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 60.17% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.49% నుండి 4.14% కి పెరగడం జరిగింది. ఏ షేర్ హోల్డింగ్ నామినల్ గా పెరిగింది 0.40% ఉంది. అండ్ గవర్నమెంట్ స్టేక్ కూడా ఉందండి. ఈ కంపెనీలో 6.26% గవర్నమెంట్ స్టేక్ అనేది ఉందన్నమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 29.04% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కనుక మనం చూస్తే ఏస్ ఇన్వెస్టర్ అయిన అనిల్ కుమార్ గోయల్ గారికి ఈ కంపెనీలో 2.96% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 276 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 23% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 29% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బజాజ్ కన్స్యూమర్ కేర్ అండి. ఈ కంపెనీ కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రెండిట్లో కూడా ప్రెజెన్స్ ఉంది. ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ పేరుతో లైట్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్న లీడింగ్ కంపెనీ అండి. ఇందులో 63% మార్కెట్ షేర్ ఉందన్నమాట ఈ కంపెనీకి. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్, మాయిశ్చరైజింగ్ సోప్, బాస్మతి ఆమ్లా, బజాజ్ కోకో జాస్మిన్, బజాజ్ కైలాస్ పార్బాత ఉన్నాయన్నమాట. కంపెనీ ప్రొడక్ట్స్ ని బంగ్లాదేశ్, నేపాల్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందండి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ అస్సాం లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,837 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 22.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే 8.75 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ మీరు కనుక ఇండస్ట్రీ పిఈ చూస్తే 45.7 ఉంటే స్టాక్ పిఈ అనేది 25.1 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ చూస్తే బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ.
జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 39.30% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14.15% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ 17.50% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.05% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 269 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 6 మంత్స్ లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియా లిమిటెడ్ అండి. 1996 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఎగ్ ప్రొడక్షన్ అలాగే సేల్స్ చేస్తుంది. అండ్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎగ్ పౌడర్, బేకింగ్ మిక్స్, లిక్విడ్ ఎగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కంపెనీకి ఏసియాలోనే లార్జెస్ట్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఉందండి. పర్ డే 1.8 మిలియన్ ఎగ్స్ ప్రాసెస్ కెపాసిటీ ఉందన్నమాట. రష్యా, జపాన్, యూరప్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, నైజీరియా, తైవాన్, దుబాయ్ వంటి కంట్రీస్ లో వైడ్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 680 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 35.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 36.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 32 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీ డెట్ 146 crores ఉందన్నమాట. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 292 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 258 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. అండ్ ఇండస్ట్రీ పిఈ 39.9 ఉంటే స్టాక్ పిఈ అనేది 7.96 ఉంది. సో పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 257 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో 29% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అవంతి ఫీడ్ లిమిటెడ్ అండి. ఆంధ్ర బేస్డ్ కంపెనీ అనమాట. స్ట్రిమ్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అలాగే ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఇండియాలోనే స్ట్రిమ్ ఫీడ్ తయారు చేసే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. డొమెస్టిక్ ఫీడ్ బిజినెస్ లో 45% మార్కెట్ షేర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. యూరప్, యుఎస్ఏ, జపాన్, కొరియా, చైనా, ఆస్ట్రేలియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లో 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, గుజరాత్ లో 1 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద సేల్స్ బేస్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కి సెలెక్ట్ అయింది. అలాగే ఆపరేషన్ గ్రీన్ లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ ని కూడా సెలెక్ట్ అయింది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,719 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 20%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 27 రూపీస్ 80 పైసా ఉందన్నమాట. కంపెనీకి డెట్ 16.5 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇండస్ట్రీ పీ మీరు కనుక చూస్తే 39.9 ఉంటే స్టాక్ పీ అనేది 23 ఉంది. సో పీఈ రేషియో వైజ్ అవంతి ఫీడ్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 43.23% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 14.28% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 6.41%, గవర్నమెంట్ స్టేక్ 2.72% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.36% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 641 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ చమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అండి. 1994 అమృత్సర్, పంజాబ్ లో ఇన్కార్పొరేట్ అయింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రైస్ మిల్లర్స్ కమ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది బాస్మతి రైస్ అనమాట. ఇది బాస్మతి రైస్ మిల్లింగ్ అండ్ ప్రాసెసింగ్ చేస్తుంది. కంపెనీకి 3 రైస్ మిల్స్ హర్యానా, పంజాబ్, గుజరాత్ లో ఉన్నాయండి. కరెంట్లీ పంజాబ్ మిల్ అనేది రీమోడలింగ్ కోసం షట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ 90+ కంట్రీస్ కి కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. కంపెనీకి ఎక్స్పోర్ట్స్ నుండి 89% రెవెన్యూ వస్తుంది. కంపెనీ కర్నూల్లో 3 న్యూ ప్యాకేజింగ్ యూనిట్స్ ని పెంచాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1154 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 20.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.5%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 175 crores ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 297 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 223 ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ పిఈ 39.9 ఉంటే స్టాక్ పిఈ 10.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.86% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.77% నుండి 2.04% కి పెరిగిందనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.11% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 223 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ అండి. 1980s లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ బాస్మతి రైస్ మిల్లింగ్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది. కంపెనీకి సెవరల్ బ్రాండ్స్ ఉన్నాయండి. దావత్, రాయల్, హెరిటేజ్, గోల్డ్ సీల్, ఇండస్ వ్యాలీ, 817 ఎలిఫెంట్ అండ్ కరీ, ఎకో లైఫ్. కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అయిన దావత్ అండ్ రాయల్ అనేది ఇండియాలోనే బాస్మతి రైస్ మార్కెటింగ్ లో లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నాయన్నమాట. కంపెనీకి ఇండియాలో 5 స్టేట్ ఆర్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, యునైటెడ్ స్టేట్స్ లో 3 మోడర్న్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అండ్ ఒకటి యూరోప్ లో ఉందన్నమాట.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 10,359 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.1%, రిటర్న్ ఆన్ ఎక్విటీ 19.4%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹17.50 ఉంది. అండ్ కంపెనీకి డేటా 917 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE మీద చూస్తే 39.9 ఉంటే స్టాక్ PE అనేది 17 ఉంది. సో PE రేషియో వైజ్ LT ఫుడ్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.01% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది 5.89%, TI షేర్ హోల్డింగ్ 5.67%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.44% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ FIs అండ్ TI షేర్ హోల్డింగ్ అనేది కంపెనీలో పెరిగింది. ప్రెసెంట్ ఈ కమిషన్ షేర్ ₹298 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 64%, అలాగే 1 year లో 63% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇండియాలో FMCG స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఉండే రిస్క్ ఏంటంటే మార్కెట్ వాలటాలిటీ అండి. మార్కెట్ వాలటాలిటీ ఉంటే అండర్ వాల్యూ స్టాక్స్ లో కూడా సిగ్నిఫికెంట్ స్వింగ్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే రెగ్యులేటరీ చేంజెస్. ఇండియాలోని FMCG కంపెనీస్ ఏంటంటే వేరియస్ రెగ్యులేషన్స్ కి లోబడి ఉంటాయి. కాబట్టి ఏదైనా రెగ్యులేషన్ చేంజ్ వల్ల వాటి ఆపరేషన్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండి. ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల కంపెనీస్ కన్స్యూమర్స్ కి కాస్ట్ పాస్ చేయలేకపోతే ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటెన్స్ కాంపిటీషన్. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వల్ల FMCG సెక్టర్ లో ఏంటంటే హెవీ కాంపిటీషన్ అనేది ఉంది. అండ్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్ అండి. కన్స్యూమర్ ప్రిఫరెన్స్ కనుక చేంజ్ అయితే స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఆర్ బ్రాండ్ డిమాండ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ టాప్ 5 అండర్ వాల్యూడ్ FMCG స్టాక్స్ అన్నమాట. ఇండియాలో అండర్ వాల్యూడ్ FMCG స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి అండ్ కంబ్యాక్ కి రెడీగా ఉన్నాయి అని అనుకోవచ్చు. అండ్ జీకే వెల్కే పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఈ రోజు 1.14% డౌన్ అవడం జరిగింది అనమాట. టోటల్ లాస్ అనేది ₹16,363 ఉంది. అండ్ టాప్ లూజర్స్ లో ఈ రోజు మోర్పెన్ ల్యాబొరేటరీస్ 2.98%, NCC 2.84%, BSE 2.71%, SJVN 2.67% డౌన్ అయింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో వచ్చేసరికి నవా లిమిటెడ్ అండి 4.32% పెరిగింది. అండ్ BDL నామినల్ గా 0.43% పెరగడం జరిగింది. జీకే వెల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.